ఏమావా ఇలా పైకి కిందకి ఎక్కి దిగితే గానీ పోలీసు ఉద్యోగం రా. మరి పోలీసు ఉద్యోగం ఊరికేస్తారా నీకు? ఏంట్రా పెద్ద పోలీస్ పని? రోడ్లో పోయే ప్రతి ఒక్కరిని కొట్టడమేగా పోలీస్ పని. దీనికెందుకు రాడ్ల మీద ఎక్కి దూకమంటున్నారు? ఏరా అల్లుడు, పొద్దునే వచ్చినట్టున్నారుగా. అవునరా, దీనికోసమే కదా ఎదురు చూసాం. అందుకే వచ్చేసిన విషయాలు. దగ్గర తీసుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఊర్లో ఇచ్చిన డబ్బులు ఇక్కడ. తమ్ముడు బ్యారక్స్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది. అలాగే తమ్ముడు. బాబాయ్, పిల్లల్ని ట్రైనింగ్ లో చేర్చడానికి వచ్చావా? ఓయ్, నేను ట్రైనింగ్ కే వచ్చా. సరే పెద్దయ్య. ఏరా మామా, చూడ్డానికి చిన్నాన్నలా ఉన్నాడు, ట్రైనింగ్ వచ్చాడంటున్నాడు. అవునరా, ఇలాంటి వయసు అయిపోయిన వాళ్ళు చాలా మంది ట్రైనింగ్ వచ్చారు. ఇలాంటి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదురా. అది కదా మామ, వీళ్ళందరూ 82లో ట్రైనింగ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, కానీ వెళ్ళలేకపోయారు. అప్పుడు జరిగిన ప్రభుత్వ పతనం వల్ల వీళ్ళని ట్రైనింగ్కి వెళ్ళనివ్వకుండా చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఎన్నో కారణాలు చెప్పి ఆర్డర్స్ ఇవ్వలేదు. 15 సంవత్సరాలు కోర్టులో పోరాడి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు. మొత్తం 1300 మంది. అందులో 100 మంది మనతో పాటు ట్రైనింగ్కి వచ్చారు. 28 ఏళ్ల వయసుకి సెలెక్ట్ అయ్యి 43 ఏళ్లకి ట్రైనింగ్కి వచ్చారు. పాపం బండోడు ట్రైనింగ్ కోసం ఒళ్ళు పెంచినట్టున్నాడు. లేవరా, ఇక్కడ తల ఇలాగే ఉండాలి. ఎవరి తల మీద జుట్టు ఉండకూడదు. ఎవరి తల మీద జుట్టు ఉండడం చూసారో చంపేస్తాను. ఇలాగే ఉంటుంది. 7 అప్లికేషన్ వేసాను, ఇద్దరికే పని వచ్చింది. అవునా? నేను తిన్నగా వచ్చేసాను. రోల్ కాల్ పరేడ్, అటెన్షన్. ఈ అటెన్షన్స్ స్టాండర్టీస్లన్నీ మీకేవి కొత్త కాదు, మీ స్కూల్ నుంచి ఉండేవే. కానీ పోలీసులో ఒక్కసారి మేము అటెన్షన్ ఇచ్చేమే అనుకోండి, ఆ తర్వాత పాము కాటేసినా సరే కాలు కదపకూడదు. దాం కుట్టింది సార్. ఏంట్రా, ఇదేమన్నా స్కూల్ అనుకున్నావా? ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఫ్రాగ్ జంప్ పొజిషన్ అంటే ఏంటో తెలుసు కదా? కప్పలా కూర్చొని గెంతుతూ గెంతుతూ వెళ్ళాలి. ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఏంట్రా నవ్వుతారా? ఇక్కడేమైనా డ్రామా కంపెనీ నడుస్తోందా? నవ్విన ఈ 3 రో ఫ్రాగ్ జంప్ పొజిషన్. రైట్, ఫ్రాగ్ జంప్ పొజిషన్. లేచి వెళ్ళిపోండి. పోలీస్, ఇది డిసిప్లిన్ ఫోర్స్. ఇక్కడ ఉత్తర్వుకు మాత్రమే పని. మీ చేష్టలన్నీ మా పోలీస్ గేటుకి బయట పెట్టుకోండి. అర్థమైందా? మీరు మొత్తం 350 మంది ఉన్నారు. ఇక్కడ 6 టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. ఉదయాన్నే లేచి మీరు మూలుగుతారో ముక్కుతారో దాని గురించి నాకు దిగులు లేదు. తెల్లవారుజాము 4:59కి గ్రౌండ్ లో మీరు ఫాలిన్ అయి ఉండాలి. 5 గంటలకు వచ్చినా కూడా నేనెవరిని గ్రౌండ్ లోకి అనుమతించను. స్క్వాడ్ అటెన్షన్.
అయ్యా ఫుల్ ప్రెసెంట్ అయ్యా. నేను మీ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్. నా పేరు ముత్తుపాండు. మీకు 9 నెలలు ట్రైనింగ్ ఇక్కడే. బాగా ట్రైనింగ్ కంప్లీట్ చేయండి. మీకు ఎలాంటి కొరతలున్నా అడగండి. రేయ్ మావా, నీ చిన్న నన్ను చూడు. అయ్యా చెప్పండి. ఇక్కడ 6 టాయిలెట్లే ఇస్తానంటున్నారయ్యా. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఇంకా 4-5 టాయిలెట్లు ఎక్కువ తెరిస్తే బాగుంటుందయ్యా. మీరు మీ పెళ్లాలతో హనీమూన్కేం రాలేదు. ఇక్కడ మీకు బెడ్లు దిండ్లు ఏం ఉండవు. పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చారు. ఎవరైనా వీఐపీ బందోబస్తుకు మీరు వెళ్తే అక్కడ ఎవరూ మీకు 5 స్టార్ హోటల్లో రూమ్ ఇవ్వరు. మున్సిపాలిటీ మరుగుదొడ్లలో, కళ్యాణ మండపంలో వరుసగా నిలబడి మీ పనులు ముగించుకుని డ్యూటీలో జాయిన్ అవ్వాలి. అందుకోసం రిహార్సలే ఇది. మీరెవరూ పోలీసులు కాదు, పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చిన వారు. ఈశ్వరమూర్తి, అయ్యా వీళ్ళకి ఎన్ని టాయిలెట్లు ఇచ్చారు? 6 టాయిలెట్స్ ఇచ్చామయ్యా. 6 టాయిలెట్లా? ఎందుకని ఇచ్చారు? 1 తగ్గించండి, 5 చాలు. సరేనయ్యా. పోలీస్ ట్రైనింగ్ లో కొరత ఉంటుంది. కొరత ఉన్నా కూడా కొరత లేదనే చెప్పాలి. అదే మీకిక్కడ మొదటి ట్రైనింగ్. తమ్ముడు, నువ్వేదో అడిగా? లేదయ్యా, ఏమీ లేదు. లేదు, నువ్వేదో అడిగా? లేదు లేదు, ఏమీ లేదయ్యా. నీకు కోతిలా ఫ్రంట్ రోల్ చేయడం వచ్చా? నేర్చుకో. తెలీదయ్యా. ఫ్రంట్ రోల్ చేస్తూ వచ్చిన చోటుకు వెళ్ళు. వెళ్ళు. ఇప్పుడు చెప్పండి, మీకు కొరత ఏదైనా ఉందా? వినబడలా? గట్టిగా చెప్పండి. నా చెవులకు వినబడలా? గట్టిగా చెప్పండి. గ్రౌండ్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లంట. అంతేకాక పొద్దున్నే లా క్లాసు, తుపాకీలు తీసుకొని పెరేడే లేకుండా రోజుకి 5 కిలోమీటర్లు పరిగెత్తించేలా ఉన్నారు. రేపు స్క్వాడ్కి ఈశ్వరమూర్తి రాకూడదని ఎవడికాడు దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. ఈశ్వరమూర్తి చండశాసనుడట. అతని స్క్వాడ్కు మాత్రం వెళ్ళనేకూడదు. ఎందుకని? పెరేడ్లో 18 మందిని చంపాడట. నీకెలా తెలుసు? మా అన్న పోలీస్ ఆఫీసర్ నన్ను వదిలి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాడు. రే మామా, నేను వెళ్తాను, నువ్వు వచ్చేసి. Cadets, I'm Sanjay Kumar, your training principal. ఒక్కొక్క పోలీస్ వాడికి వాడి కాలేజ్ ఈ PRSA అయి ఉంటుంది. అది రాబోయే మీ ట్రైనింగ్ డేస్లో మీకే అర్థమవుతుంది. And I think you people are really lucky. Because Mr. Ishwaramurthy is here. He is the only trainer from our state to win a gold medal in all India level parade competition. నాకే నా ట్రైనింగ్లో ఇన్స్ట్రక్టర్గా ఉండేవారు. Anyways, complete your training properly and I wish you all the very best. మీలో ఎవరికైనా కొరతలుంటే నాతో ధైర్యంగా చెప్పొచ్చు. ఇక్కడ మీలో ఎవరికైనా కొరత ఉందా? కొరత ఉంటే అయ్యగారితో చెప్పుకోవచ్చు. అయ్యా, ఇక్కడ ఎవరికి ఎలాంటి కొరత లేదయ్యా. ఫాల్ అవుట్. So, as you know, 350 trainees over here, including myself, there are only 5 toilets provided to us. The problem we faced today morning due to the unshortage is unspeakable, sir. So I kindly request for more toilets to be provided, sir. ఇక్కడే చాలా టాయిలెట్స్ ఉన్నాయి, మీరెందుకు 5 టాయిలెట్స్ మాత్రం ప్రొవైడ్ చేశారు? అయ్యా, కొన్ని విషయాల్ని కట్టడి చేయాలి. మన వల్ల కట్టడి చేయలేని విషయాల్ని ఎలా అలవాటు చేసుకోవాలి, సార్? టాయిలెట్లో పోయి వేరేం అలవాటు చేస్తారు? ఎక్స్ట్రా టాయిలెట్స్ ప్రొవైడ్ చేయండి. లేదయ్యా, PRS కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఎవరి కోసమో మార్చలేము. నేనున్నానుగా, ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఓకే, క్యారీ ఆన్. స్క్వాడ్స్ డివైడ్ చేయండి. లెట్ ద ట్రైనింగ్ బిగిన్. అటెన్షన్! అందరూ క్యాప్స్ ని రిమూవ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరపున మీకు స్వాగతం పలుకుతున్నాం. ఇంకాసేపట్లో మీ అందరికీ శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ పోలీసు శిక్షణలో ఏ ఊరు? అయ్యా, కొవ్వూరు నుంచి వచ్చానయ్యా. ఇక్కడికెందుకు వచ్చావు? అయ్యా, ఇక్కడికెందుకు వచ్చావు? పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చానయ్యా. ఓ, పోలీస్ ట్రైనింగ్ చేసి
పోలీస్ ట్రైనింగ్ చేసి ఏం పీకుతావు? అయ్యా దొంగల్ని వెతికి పట్టుకుంటానయ్యా. దొంగే నిన్ను పట్టుకోకుండా ఉంటే చాలు. పొట్టి పొట్ట, తల మీద జుట్టు లేదు. ఎంతమంది పిల్లలు? అయ్యా పెళ్లి అవ్వలేదయ్యా. పోలీస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ఉన్నానయ్యా. అటువంటిదేమి చేయకు. నువ్వెందుకురా పుస్తకం కొండవు? ఏంట్రా నవ్వు? నేను బట్టలు లేకుండా నిలబడ్డానా? నవ్వుతున్నాడు. ఏంటి షేవ్ చేసుకోలేదా? లేదయ్యా, పొద్దున్నే షేవ్ చేశానయ్యా. పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతావా? ఎలా కనాలో నేర్పుతావా? అలా చేయనయ్యా. నేను చెప్పింది మాత్రం చెయ్యి. ప్రశ్నలు అడక్కో. ఏంటి? సరే అయ్యా. ఏంటి పెద్దాయన, ట్రైనింగ్ పూర్తవగానే రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతావా? లేదయ్యా, 44 ఏళ్ళగా. 44 ఏళ్లేనా? 44 ఏళ్ళంటే చిన్న వయసా? ఏంట్రా? ఏరా, ఏ ఊరు? రామాపురంలో సీతమ్మ కోటయ్య. ఏం చదువుకున్నావు? ఎంఏ క్రిమినాలజీ. నువ్వెవడివి? ఏ కులం నీది? పబ్లిక్ గా ఇలాంటి వాటికి సమాధానం చెప్పనయ్యా. అప్లికేషన్ లో కులం రాయకుండానే అప్లై చేసావా? కులం చెప్పకుండానే గవర్నమెంట్ జాబ్ దొరికిందా? ఓహో, నువ్వు విప్లవకారుడువా? పోలీసులో విప్లవం తేవడానికి వచ్చావా? పోలీసుడికి విప్లవకారుడికి పొత్తు కుదరదు. ఉదయం ఒక్కడు కూడా నోరిప్పలేదు. నువ్వేంట్రా పెద్ద పోటుగాళ్ల మాట్లాడావు? అప్పుడే నిన్ను కొట్టి లాక్కెళ్ళిపోయి ఉండేవాణ్ణి. కమాండర్ ఉండడం వల్ల వదిలేశాను. 82 బ్యాచ్ ఎంతమంది ఉన్నారా? కోర్టులో కేసు వేసి పనికి వచ్చిన వాళ్ళందరూ చేతులెత్తండి. 82 బ్యాచ్ చేతులెత్తండి. నేను చెప్పిన వాళ్ళందరూ బయటికి రండి. ఈ పిఆర్ఎస్ లో పోటీయే మెయిన్. ఈ పోటీ వరకు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఈ పిఆర్ఎస్ లో ట్రైనింగ్ చేయడం చాలా కష్టం. ఈ వయసు అయిన వాళ్ళు, నడవలేని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి. ఈశ్వర్మూర్తి స్క్వాడ్ అంటే మెడల్ స్క్వాడే. ఇక్కడ ట్రైనింగ్ కి సరిగ్గా రాని వారు, వయసైన వారు, నోటి దురుసు గలవారు ఎవరు నాకు సెట్ అవ్వరు. మీ అందరికీ నేను 2 అవకాశాలు ఇస్తాను. ఒకటి, సీడీ కాళ్ళు చేతులు పట్టుకొని వేరే స్క్వాడ్ కు మారిపోండి. లేదంటే నైట్ 10 గంటలకి ఒక లాస్ట్ బస్ ఉంది, అది ఎక్కి 8 మంది ఊరు చూసి వెళ్ళిపోండి. రేపటి నుంచి మీ 8 మందిని నా స్క్వాడ్ లో చూడకూడదు. నువ్వు రా. నువ్వే ఈ స్క్వాడ్ లీడర్వి. ఇక్కడ ఏం జరిగినా వచ్చి నాతో చెప్పాలి. సరేనా? సరేనయ్యా. ఈ ట్రైనింగ్ అనేది మనసుని, శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి, పోటీలో పాల్గొనడానికి కాదు. గవర్నమెంట్ ఉద్యోగం దొరకడమే కష్టం. త్వరగా ట్రైనింగ్ ని ముగించి బయటికి వెళ్లే మార్గం చూడండి. ఓకే, అటెన్షన్. సిటీస్. నా పేరు మధు. నేను యూసుఫ్గూడ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నాను. నేను మీకు లా క్లాస్ తీసుకోవడానికి వచ్చాను. వీళ్ళు కూడా మీకు లా క్లాస్ తీసుకుంటారు. లాలో ఏ అనుమానం ఉన్నా మీరు నన్ను అడగొచ్చు. కానీ నాకు ఒక అనుమానం. మీరందరూ ఎందుకు పోలీస్ ఉద్యోగానికి వచ్చారు? తమ్ముడు మీరు చెప్పండి. మీరే అయ్యా మనసులో ఉన్నది చెప్పండి. అలాగే చెప్పండి. పోలీస్ అయితే అందరినీ కొట్టచ్చయ్యా. లంచం తీసుకోవచ్చు, అలాగే సెటిల్ అయిపోవచ్చు. మీరు రౌడీ అయి ఉండొచ్చే. ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు, లంచం తీసుకోవచ్చు. అయ్యా ఇదంతా లైసెన్స్ ఉంచుకొని చేయాలయ్యా. మొత్తానికి డిసైడ్ అయ్యే వచ్చారు. అవునయ్యా. కూర్చోండి. తమ్ముడు మీరు చెప్పండి. అయ్యా ఊర్లో పిల్లనిస్తానన్నారయ్యా, అందుకే పోలీస్ పనికి వచ్చానయ్యా. కూర్చో. కారణమే కొత్తగా ఉంది. మీరు? అయ్యా, అనవసరంగా దేశంలో పోరాటాలు, ధర్నాలు చేసి టైం వేస్ట్ చేసే వాళ్ళని షూట్ చేసి పారేయాలి. అందుకే పోలీసు ఉద్యోగానికి వచ్చాను. కూర్చో. మీ జీవితంలో మీరు ఒక పోలీసుని ఎప్పుడు ముఖాముఖి కలిశారో చెప్పండి. గుర్తుందా? గుర్తున్న వాళ్ళు చేయి పైకెత్తండి. అంటే ఆ అనుభవం మీ అందరికీ గుర్తుంది. అదే పోలీస్. లేని వాళ్ళ, పేదవాళ్ల గొప్ప నమ్మకం దేవుడు. వాళ్లకు కష్టం వచ్చిందంటే దేవుణ్ణి మొక్కుతారు. దేవుడి తర్వాత వాళ్ళు ఎవరి సహాయం ఎదురు చూస్తారో తెలుసా? రేపు కాకి చొక్కా వేసుకోబోతున్న మీ సహాయమే. అయ్యా నన్ను ఒకరు కొట్టాడు, అయ్యా నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, వచ్చి అడగండి అని.
వాళ్ళ అన్నదమ్ముల దగ్గర చెప్పలేని విషయాలు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్తారు. పోలీస్ ఒక సామాజిక వైద్యుడు. దీన్ని ఉద్యోగం అనుకుంటే బాగా ఆదాయం వచ్చే ఉద్యోగం. కానీ సేవ చేశారంటే ప్రజలకి మీరు దేవుళ్ళుగా కనిపిస్తారు. శ్రామిక ప్రజల హక్కుల్ని, వాళ్ళ న్యాయపరమైన పోరాటాల్ని, స్త్రీలని, చిన్నపిల్లల్ని గౌరవించే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిజాయితీని డబ్బు కోసం ఎవరి దగ్గర అమ్ముకోనన్న ధైర్యాన్ని ఈ ట్రైనింగ్లో నేను మీకు ఇవ్వగలనని నమ్ముతున్నాను. కొత్తగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ శుభాకాంక్షలు. రే, ఎవరో వాళ్ళని పట్టించుకోకండి రా. ఈ రాత్రికి ఊరికెళ్ళిపోతారు. 98 బ్యాచ్ లో మొత్తం 2500 మంది ఇతన మాత్రమే పోలీస్ ఎగ్జామినేషన్లు 98% స్కోర్ చేసి పాస్ అయ్యాడంటే చూడండి. రాత్రికి అతను వెళ్ళిపోతాడు చూడు, పొద్దున్నే ఖచ్చితంగా రాడు. వాడు ఖచ్చితంగా వెళ్ళాడంటుంటే ఎలా చెప్తున్నావు? రేపు వాడు గ్రౌండ్ కి డెఫినెట్ గా వస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. చెప్పింది ఈశ్వరమూర్తి. వస్తాడా ఏంటి? ఈశ్వరమూర్తి అయితే అందరూ భయపడిపోతారా? రేపు వాడు తప్పకుండా వస్తాడు. ఎంత పెట్టు? అడ్వాన్స్ లెఫ్ట్ టర్న్. నిన్న నేను 8 మందిని వెళ్ళిపోమన్నానుగా, వెళ్ళిపోయారా? వెళ్ళని వాళ్ళు బయటికి రండి. 4 వెళ్ళిపోయారు, మీరు మాత్రం వెళ్ళలేదు. నిన్నే వెళ్ళిపోమన్నానుగా. అయ్యా, నిన్నే ఇన్స్పెక్టర్ అయ్యగారి దగ్గర స్క్వాడ్ మార్చమని అడిగానయ్యా. అయ్యగారు మార్చలేదయ్యా. స్క్వాడ్ మార్చలేదంటే తర్వాత ఆప్షన్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడమే. సరే, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాతే ట్రైనింగ్ పెట్టుకుందాం. అలా వెళ్ళడం కుదరదయ్యా. 15 సంవత్సరాలు కష్టపడి కోర్టు అది ఇదిని తిరిగి ఈ పని తెచ్చుకున్నానయ్యా. ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా? నేను బాగా పరిగెడతానయ్యా. కావాలంటే పరిగెత్తించి చూడండి. పరిగెడతావా? అయితే చూడాల్సిందే. ఇక్కడున్న వాళ్ళందరూ ఆ ఆబ్స్టికల్ ని టచ్ చేసి తిరిగి ఇక్కడికి రావాలి 10 సెకండ్లలోగా. ఎవడైతే 10 సెకండ్లలోపు వస్తాడో వాడిని మాత్రమే తీసుకుంటారు. ఇక్కడే అదే సమస్యగా ఉన్నట్టుంది. అవునన్నా. ముందు ముందు ఇంకేం చేస్తారో ఏంటో ఏం అర్థం కావట్లేదన్నా. రేయ్, ఇట్రండ్రా. ఏంట్రా ఇద్దరు సీనియర్స్ నిలబడున్నావు? ఆవులు మేకలు పొలాల్లోకి మేయడానికి వెళ్ళినట్టు అలా పోతున్నారేంటి? ట్రైనింగ్ లో బ్యారెట్స్ ని వదిలి బయటికి వస్తేనే మార్చయ్యే రావాలి, మార్చయ్యే పోవాలి. ఇక్కడ సిడిఐ ఆఫీస్ ఉంది. ఆయన ఉన్నా లేకపోయినా ఆఫీస్ ని క్రాస్ అవుతున్నప్పుడు ఆఫీస్ కి సల్యూట్ చేసే వెళ్ళాలి. మేం కొత్త మేడం, మాకు తెలీదు. రేపటి నుండి మార్చేస్తూ వస్తాం, మార్చేస్తూ వెళ్తాం. అయ్యగారు ఆఫీస్ కి సల్యూట్ చేస్తాం మేడం. సరే, రేపటి నుంచి సల్యూట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అయ్యగారు ఆఫీస్ దారిలో ఉందిగా, దానికేం చేస్తారా? ఇలాగే పోయి బిల్డింగ్ ని నెట్టి చెట్టు నీడలో పెట్టే పోండి. మేడం, బిల్డింగ్ ని ఎలా నెట్టమంటారు? ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఫ్రాగ్ జంప్ పొజిషన్ మిస్టర్. మీ సంగతి ఏంట్రా? బిల్డింగ్ ని నెట్టవచ్చు మేడం. రే రండ్రా. రే చిన్నానా, ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? వెళ్తోంది మేడం, ఇంకో 2 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. చిన్ననా ఇలారా. అతనే ఇక్కడ పోలీస్ అవుతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉత్తర్వులకే పని. నువ్వు ప్రశ్నలు అడుగుతూ ఉంటే చివరి వరకు కాకి యూనిఫామ్ వేసుకోలేవు. హలో చిన్నానా, పోలీసులో గొప్ప అధికారి అవుతావు. థ్యాంక్స్ మేడం. నీ సంగతి కొంచెం కష్టమే. ఈ ట్రైనింగ్ నా వల్ల కాదు ఆనందో. నేను వెళ్ళిపోతాను. లేదురా, నేను చేస్తున్నానుగా, నువ్వు ఊరుకో. నేను ఊరికి వెళ్ళిపోతాను రా. ఇక్కడ ఉంటే ఈశ్వరమూర్తి నన్ను కొట్టి చంపేస్తాడు. By the right, fall out.
నేను ఇక్కడ అరుస్తుంటే ఎక్కడా చూస్తున్నావు? ఇక్కడే చూస్తున్నానయ్యా. ఇక్కడే చూస్తున్నావా? గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్లు పరిగెత్తు. నీ బూట్లు ఎక్కడరా? చిన్నపిల్లలాగా బూట్లు దాచిపెట్టారయ్యా. రాత్రి అంతా నిద్ర లేకుండా చేస్తున్నారయ్యా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న కుర్రాళ్ళు, అలాగే చేస్తారు. వెళ్ళ ఏం చేస్తున్నావురా? గోప పగలగొట్టానంటేనా? రా రా, ఫ్రాగ్ జంప్ పొజిషన్, ఫ్రాగ్ జంప్ పొజిషన్. గెంతు గెంతు, పరిగెత్తు పరిగెత్తు, అలా పరిగెడుతూ వెళ్ళు, వెనక్కి రాకు. తిరిగి చూస్తే తల మీద కొడుతున్నాడు బాబు. వయసుకు చూస్తే మర్యాద ఇవ్వడం లేదు. చాలా టార్చర్ చేస్తున్నాడు. ఏమి చేయాలో ఏమి తెలియట్లేదు బాబు. చూసుకున్నారన్నా. ఎన్నిసార్లు చెప్పాను ఆ రోజు నేను ఊరికి వెళ్ళిపోమన్నాను. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళు 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 ఫాస్ట్ గా. మంచి పొజిషన్ లో నా పిల్లల్ని చూడలేకపోయినా కూడా ఆటో నడుపుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నాను. గవర్నమెంట్ పని దొరకగానే ఉన్న ఆటో అమ్ముకునే ఈ పనికొచ్చాను. వచ్చి చేరగానే పోపో అంటున్నారండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ పని నాకు దొరికిందని అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటే సమస్య ఇప్పుడే ప్రారంభమైనట్టుంది తమ్ముడు. గ్రౌండ్ లో పెట్టే టార్చర్లు కూడా తట్టుకోవచ్చు తమ్ముడు. పోరా బ్యారిక్స్ పెట్టే ఇబ్బందే తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు. నాకేం చేయాలో తెలియట్లేదు. వెపన్ క్లాసెస్ త్వరగా ప్రారంభించండి. ఏదైనా రౌండ్స్ ఎక్స్ట్రా కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. ఓకే, కుర్రాళ్ళకు ట్రైనింగ్ లో కొత్త విషయాలు నేర్పించండి. పాజిటివ్ గా ఉంటుంది, చూసుకోండి. అయ్యా ఏంటి అయ్యా, ఈయన 82 బ్యాచ్. ఈయన్ని కొడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని భయపడుతున్నారయ్యా. అదేదో మీరే అడగండి అయ్యా. అధికారిని చూడాలంటే పోలీసులు ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయో తెలుసా? ముందు నువ్వు నన్ను చూడాలి, తర్వాత ఇన్స్పెక్టర్ని చూడాలి, ఆ తర్వాత ఏసీ, ఆ తర్వాతే కమాండెంట్ని చూడగలవు. కానీ నువ్వు తెరుచున్న ఇంట్లోకి కుక్కలాగా వెళ్ళిపోతున్నావు. అయ్యా, ఈయన్ని టార్చర్ పెడుతున్నారు. నైట్ బెడ్షీట్ వేసి నోరు మూశారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు. అధికారుల అణచివేతకు ఓ హద్దు ఉంది. హింసిస్తే అడిగే అధికారం కూడా ఉంది. మీరెందుకు దాన్ని హద్దు మీరడం అని అనుకుంటున్నారు? నువ్వు స్టాండప్, వెళ్ళి నుంచో. అటెన్షన్, ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఫ్రాగ్ జంప్ పొజిషన్, ఫ్రాగ్ జంప్ పొజిషన్ చేయండి. జంప్ రైట్, ఫార్వర్డ్ చెయ్యండి. ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్. పోరా, లేవరా, వాళ్ళు ఎరగొడతారు. లేవరా, లే. ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్. పోరా పోరా. వచ్చినానే కొడతావా? నువ్వు లేకపోతే ఇక్కడ గొడవ లేదా? మేమేం చేసాంరా? అవునరా, మిమ్మల్ని మొదటి రోజు అయ్యా ఊరికి పొమ్మన్నారు కదా, పోయిండొచ్చు కదా. ఎందుకురా ఇక్కడే ఉండి మా ప్రాణం తీస్తున్నారు? మేం కూడా మీలాగేగా ఆశపడి ఈ ఉద్యోగానికి వచ్చాం. ఆ తర్వాత వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? ఆయన చేసేదంటే ఏదైనా న్యాయం ఉందా? అదంతా నాకు తెలీదు. మీ వల్ల మేమంతా కష్టాలు పడలేం. ఈ నైట్కి మీరంతా ఇంటికి వెళ్ళిపోండి, లేదంటే మేమంతా కలిసి మిమ్మల్ని తరివేస్తాం. ఏం చేసావురా? కావాలంటే నువ్వు వెళ్ళు, మేము వెళ్ళాం. ఏం చేస్తావురా? ఏంట్రా ఏం చేస్తారా? నువ్వు ఎదురుస్తున్నావా? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి చెప్పు. నేను పోలీస్కి ఫిట్ కదా అంటారా మీరు? నాతో ఎవరు పరిగెడతారా? నువ్వు పరిగెడతావా? నువ్వు వస్తావరా? నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? రే, ఓడిపోతే నా ఉద్యోగం వదిలేస్తాను రా.
ఊరికే వెళ్ళిపోతే ఎక్కడికి రా వెళ్తావు? చెప్పండి, ఎక్కడికి రా వెళ్తావు? చెప్పండి. మీ నాన్నలాగా మేము గొప్ప డబ్బు నెలేం కావు. ఈ పనికి రావడానికి ముందు పామర్తి బస్టాండ్ లో జంతికలు అమ్ముకునేవాడిని. 4 ఆడపిల్లలరా నాకు. ఏదో ఈ పనికి వచ్చిన తర్వాత నా పిల్లలకి గంజేని ఇవ్వగలుగుతున్నాను. పని లేకపోతే ఎలా ఇస్తానరా? 1982లో స్టేట్ లెవెల్ అథ్లెట్ విన్నర్ని రా నేను. దానికి ప్రభుత్వం నాకు ఇచ్చిన పని రా ఇది. లంచం ఇచ్చి ఎవడి కాళ్ళు పట్టుకొని ఈ పనికి రాలేదురా. 82లో సెలెక్ట్ చేసి 97లో ఉద్యోగం ఇచ్చి ఇప్పుడేమో ముసలోడా పరిగెత్తు అంటే ఎలా పరిగెత్తేది? లేటుగా పని ఇవ్వడం వాళ్ళ తప్ప నా తప్ప? రే, అతనేదో అర్థం చేసుకోకుండా మాట్లాడితే మీరు కూడా అలా ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ ఉంటే చంపేస్తారా? ఆయన అదే అంటున్నారు. ఆయన చేతులు సచ్చే కన్నా నేను మీ చేతులు సస్తాను. కొట్టి చంపండి రా. రెండ్రా కొట్టి చంపండి. రెండ్రా కొట్టి చంపండి రా. నన్ను కొట్టి చంపండి రా. రెండ్రా కొట్టి చంపండి రా. అయ్యా, ఒక పెద్ద తప్పు చేశానయ్యా. అందువల్ల 16 ఏళ్లుగా హెడ్గానే ఉండిపోయానయ్యా. క్యాన్సిల్ చేస్తే బాగుంటుందయ్యా. ఏం తప్పు చేశారని అడిగాను. ఒకసారి కోపంలో ఇన్స్పెక్టర్ ముత్తుపండును కొట్టానయ్యా. ఎందుకు ఇన్స్పెక్టర్ని కొట్టావు? ఆయన నన్ను బూతులు తిట్టారయ్యా. ఓ, అధికారులు బూతు మాటలు మాట్లాడితే కొడతారా? కొడక ఇప్పుడు నన్ను కొట్టురా చూద్దాం. అధికారులు బూతులు మాట్లాడితే ఈయన కొడతారంట. పోరా బయటికి. ఆ చెట్టు కింద ఒక అతను నిలబడి ఉన్నాడు. ఎవరో మీకు తెలుసా? అవునయ్యా, సంబంధం లేకని రోజు ఒకరు నించుని ఉంటారయ్యా. కృష్ణస్వామి అని ఒక కమాండర్ ఉండేవాడు. అతనికి భక్తి ఎక్కువ. రోడ్డు మీద రాయి కనిపిస్తే చెయ్యెత్తి మొక్కేవాడు. అతను నేను మాట్లాడుకుంటూ లోపలికొచ్చేటప్పుడు ఎదురుగా లక్ష్మీ కటాక్షంగా ఒక వేప చెట్టు ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు. నేను బాగానే ఉంటుంది అన్నాను. అప్పుడు ఒక చిన్న మొక్క నాటు అన్నారు. నేను నాటాను. నాటిన 2వ రోజుకి ఒక మేక దాన్ని పీకేసింది. కోపంతో ఆయన దాన్ని రక్షించడానికి ఒక గార్డు నియమించారు. 12 ఏళ్ల క్రితం ఆ మొక్కను కాపాడడానికి నియమించిన గార్డే అతను. ఆ మొక్క పెరిగి చెట్టు అయింది. గార్డును వేసిన కమాండెంట్ పోయి 12 ఏళ్ళయింది. అధికారి ఉత్తర్వని ఆ తర్వాత వచ్చిన వాళ్ళెవరూ ఆ గార్డును అక్కడేం తీయలేదు. ఆ గార్డుకి తను ఎందుకు నిలబడ్డాడో తెలియదు. ఆ గార్డును వేసిన వాళ్ళకి ఎందుకు వేశారో తెలియదు. ఇక ఎవరు ఏ ప్రశ్న వేయలేరు. వేసిన వాళ్ళకి జవాబు దొరకదు. ఇదే పోలీస్. ఈశ్వరమూర్తి ముత్తుపాండు ఎవరిని పోలీసుగా నిర్ణయిస్తారో వాళ్లే ఇక్కడ పోలీసు. వాళ్ళను ఎదిరించి ఒక్కడు కూడా పోలీస్ ట్రైనింగ్ ముగించి ఆ గేటు దాటి వెళ్లలేడు. ఎంతమంది ఈ మేడ మించి కిందకు దూకేశారో తెలుసా? ఎంతమందిని ఈడీ అని ఈ గ్రౌండ్లో పెట్టి చంపేశారో తెలుసా? నిన్న అతనికి జరిగింది మీకెవ్వరికీ జరగకూడదు. ఒళ్ళు దగ్గరుంచుకుని మీ ప్రాణాలు కాపాడుకుని ఇంటికి వెళ్లే మార్గం చూసుకోండి. తమ్ముడు నేను ఆపుకోలేకపోతున్నాను బాబు. నేను ఆపుకోలేను తమ్ముడు. నేను ఆపుకోలేకపోతున్నాను. నన్ను వెళ్ళని బాబు. తమ్ముడు అన్నా
అన్నా లేనా అన్నా లేనా రేయ్ రేయ్ బయటికి రండ్రా అన్నా వెళ్ళనా వెళ్ళు రే బావా ఏం చేస్తున్నావు? లేనిపోని సమస్య వస్తుందా? ఏంట్రా సమస్య? ఇలా తాళం వేసి బొమ్మంటే డ్రాయర్లోనే పోవాలరా? మనమైనా మనిషి మా కుట్లు తప్పుకోరా. ఏంటయ్యా ఇది మీ పని కదా? ఏంటమ్మా? ఆ ముగ్గురిని మీరే కదా రెచ్చగొట్టారు? ఎవరిని? ఆనంద్, కాదర్ భాష, మణిశంకర్ ముగ్గురు కలిసి లాక్ చేసిన బాత్రూమ్ తలుపుని పగలగొట్టారు. తర్వాత సిడిఐ ముగ్గురికి ఈడీ ఇచ్చేశారు. ఏడి చెయ్యబోయేది ఎవరు? ఈశ్వరమూర్తి. పాపం తనంతట తానే ఇరుక్కున్నాడు. ఏంటే పాపం అంటున్నావు? టాయిలెట్ పగలగొట్టారు, పోలీస్ అంటే ఏమిటి, డిపార్ట్మెంట్ అంటే ఏమిటి అని రేపు చూపిస్తాడయ్యా ఈశ్వరమూర్తి. ఇకపై ఈ పిఆర్ఎస్ లో ఎవరు నోరు విప్పి మాట్లాడకూడదు. అలాంటి సంఘటన గ్రౌండ్ లో అందరి ముందు జరగాలి. ఇంతవరకు ఈశ్వరమూర్తి అయ్యే చేతిలో 18 మంది చనిపోయారు. రేపు వీడు కూడా. అందుకే నేను చెప్పాను ఆళ్ళతో చేరొద్దని. టాయిలెట్ తలుపు దగ్గర నీ వీరత్వం చూపిస్తావు, నా దగ్గర చూపించు నీ వీరత్వం, నేను చూస్తా. 1 గంట సేపు ఈడి. ఈ గంట సమయంలో ఎంతసేపు నువ్వు నన్ను తట్టుకొని ఉండగలవు? 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు? 20 నిమిషాలు నువ్వు ఈడీలో నన్ను తట్టుకొని నిలబడి చూద్దాం. ఈడీ రూల్స్ ఏంటో తెలుసా నీకు? విజిల్ ఊదిన దగ్గర నుంచి ఈడీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ విజిల్ ఊదితే ఈడీ ముగుస్తుంది. 1 గంట సేపు ఫుల్గా ఈడీ. ఓకేనా? పార్టీస్ అటెన్షన్. 1 పొజిషన్, డబుల్ మార్చ్. Fast, 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 forward. Left turn. About turn. Front roll, push up. Front roll, push up. Front roll, push up. Run! About turn. Fast, fast. నాకు ఒక్కొక్క మూమెంట్ స్పీడ్ గా ఉండాలి. ఫాస్ట్. ఫ్రంట్ రోల్. ఫాస్ట్. ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఫ్రాగ్ జంప్ పొజిషన్. రన్. ఏయ్, కొండ్రా. ఏయ్, ఎవరా? ఫార్వర్డ్. పరిగెడుతూనే ఉండండి. ఫాస్ట్. ఫ్రంట్ రోల్. ఫాస్ట్ ఫాస్ట్. కమాన్, ఫాస్ట్ 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 ఫాస్ట్. ఈ వేగం సరిపోదు, ఇంకా వేగంగా పరిగెత్తండి. ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఫ్రాగ్ జంప్ పొజిషన్. మూవ్ అవరా. జంప్. ఏంట్రా గెంతడం? మూవ్ అవ్వు. ఫార్వర్డ్. ఎందుకురా వాడితో పెట్టుకుంటావు? మైకం వచ్చినట్టుగా పడిపోరా. ఈశ్వరమూర్తిని అల్లాడిస్తున్నాడు. బండి గ్రౌండ్లోకి పోని. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఫ్రంట్ రోల్. ఫ్రంట్ రోల్. బ్యాక్ రోల్. బ్యాక్ రోల్. ఫాస్ట్. వేగంగా. ఫాస్ట్ ఫాస్ట్. కమాన్. పుష్ అప్. పుష్ అప్. రన్. పుష్ అప్. రన్. నువ్వు ధైర్యవంతుడివే. రన్. రన్. పుష్ అప్. ఫాస్ట్ గా. ఫాస్ట్ గా. పుష్ అప్. పుష్ అప్. రన్. పరిగెత్తరా. పుష్ అప్. ఎవడ్రా వాడు? ఆ గ్రౌండ్లో ఈశ్వరమూర్తి కాళ్ళు పట్టుకుని ఏడ్చిన వాళ్ళని ఇంతవరకు చూశాన్రా. కానీ ఈశ్వరమూర్తిని వణికిపోయేలా చేసిన వాడిని మొదటిసారిగా చూశాన్రా.
చాలా పట్టుదల గల వ్యక్తిరా వాడు. వాడు చిన్నప్పటి నుంచే ఎంత అయ్యా. పోలీస్ అవ్వడం అనేది వాడి కోరిక అంటే వాళ్ళ నాన్న కోరికే సార్. అందుకని చిన్నప్పటి నుంచి చాలా టాలెంట్ పెంచుకున్నాడు. స్కూల్లో ఎన్సీసీ స్కౌట్ అని ఏదో ఒక దానిలో ఉంటూనే ఉండేవాడు. వాడు అప్పుడే నేషనల్ లెవెల్ పెరేడ్ అంతా అటెండ్ అయ్యాడు. అందుకే పెరేడ్ గురించి ప్రతిదీ అతనికి తెలుసయ్యా. ఈశ్వరమూర్తి అనుకున్నంత తేలిగ్గా అతన్ని పోలీస్ పని నుంచి తీసేసి పంపిలేరయ్యా. వాడిని పిలిచి పోలీస్ ఉద్యోగం మానేస్తావా సస్తావని అడిగితే ఆనంద్ నవ్వి సస్తానంటాడయ్యా. ఎందుకంటే ఈ పోలీస్ పని అంత ఇష్టపడతాడయ్యా. చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డాడు. అయ్యా వాడు పోలీస్ అవ్వాలయ్యా. నాకు సాయం చేసి పెడతారా? అతన్ని నాతో ఇంటికి పంపిస్తారా? ఆయన పోలీస్ ట్రైనింగ్ అంతా చేయలేరు, వయసైపోయింది. ఆయన మా కోసం ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు. ఇక్కడ ఆయనకి చాలా సమస్యలు ఉన్నట్టు అనిపిస్తోంది. మీరు తనతో మాట్లాడి నాతో ఇంటికి పంపించేయండి. ఆయన మా తోడుగా ఉంటే చాలు. నేను పనిచేసి ఆయన్ని కాపాడతాను. రేయ్ ఆగ్రా, అందరినీ చూడడానికి వాళ్ళు వచ్చారు. మీ ఫ్రెండ్ని చూడడానికి ఎవరు రాలేదా? అదే నువ్వున్నావుగా. వీడికి లోక జ్ఞానం తెలీదయ్యా. అయినప్పటికీ వీళ్ళ నాన్న ఐజీ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. ఐజీ గారు జాలిపడి వీడికో పనిప్పించారు. ఎవరో ఈశ్వరమూర్తి అని ఉన్నారట కదా, ఆయన కొడుతున్నాడట. రోజు ఇంటికి ఫోన్ చేసి నేను వస్తానని ఏడుస్తున్నాడు. అతను రాకుండా మీరేనయ్యా చూడాలి. వీడు నన్ను పోషించక్కర్లేదు. నా మొగుడు పెన్షన్ డబ్బులే నన్ను కాపాడతాయి. వాడిని వాడు చూసుకుంటే చాలయ్యా. అమ్మా, అతనే ఈశ్వరమూర్తి. నమస్కారం అయ్యా. నా కొడుకు పేరు మురళి. వాణ్ణి మీరు కొడుతున్నారంట. వాణ్ణి కొంచెం కొట్టకుండా చూసుకోండి అయ్యా. ఈ నలుగురు పోలీస్ కన్ఫిట్. వాళ్ళని తీసుకుపోండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారంటే చచ్చిపోతారు. ఏంటి సార్ ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంది? కాదు సార్, వాళ్ళ సిడిఐ ఏదో డబ్బు వసూలు చేయమన్నారట. అందుకోసం వసూలు చేస్తున్నారు. డబ్బా? అవునయ్యా. ఎందుకు? ఏదో కాంప్లిమెంట్ అని. పోరా సార్. మీతో మాట్లాడాలి. కూర్చో. సార్, మీరు చెప్పారని లా క్లాసులో డబ్బు వసూలు చేస్తున్నారు సార్. డబ్బా? నేనేం వసూలు చేయమని చెప్పలేదే. లేదు, మీరే ఏదో కాంప్లిమెంట్ ఇవ్వాలి, డబ్బులు వసూలు చేయమన్నారట. ఓ అదా, అది ఏసీ వసూలు చేయమని చెప్పారు. మీరు వెళ్ళి ఏసీని అడగండి. లేదు సార్, అది బుద్ధి లేదా నీకు? ఒక బిల్ రాయడం తెలీదా? ఇలాగ బిల్ రాసేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మీరంతా పోలీస్ పనికి ఎందుకు వచ్చారు? కొంచెం మైండ్ పెట్టి పనిచేయి. చేయి చాచడం, లంచం, అవినీతి ఇవన్నీ ఏదో కొత్తగా ఈ రోజో నిన్నో రాలేదు. ఎన్నో ఏళ్లగా ఈ మానవ సమాజపు వినాశనానికి గుర్తే లంచము, అవినీతి. ఎవరికో ఏదో దొరికేలోపు అంతా నాకే దొరకాలనే ఒక మనోవ్యాధే లంచానికి, అవినీతికి కారణము. హత్య చేసి దోచుకుని అందులో నుంచి తప్పించుకోవడానికి ఇచ్చేది మాత్రమే లంచం కాదు. మీరందరూ కలిసి ఏసీ గారికి కాంప్లిమెంట్ అన్న పేరుతో వసూలు చేసిస్తున్నారుగా, దానికి పేరు కూడా లంచమే. అవినీతిని చూసి చూడనట్టు పోకండి తమ్ముళ్ళు. ఒక్కసారి తప్పు చేశారంటే అది అలవాటైపోతుంది. అలా అలవాటు పడి మనం ఏమీ చేయలేమని పక్కకు వెళ్లిపోయిన పోలీసులే ఇక్కడ 90% మంది ఉన్నారు. వాళ్ళలా మీరు అయిపోకండి. డబ్బులు ఇవ్వకండి, మీ స్నేహితుల్ని ఇవ్వనివ్వకండి. లంచానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి. అన్ని స్క్వాడ్లు ఇచ్చేశారు, మన స్క్వాడ్ తప్ప. మీరందరూ ఇచ్చేసారంటే నేను తీసుకెళ్లి ఇచ్చేస్తాను. ఏంటి సోదరా, నీతోనే మొదలు పెడదామా? సారీ మిత్రమా, నాకు ఈ కాంప్లిమెంట్స్ అవి నచ్చవు కాబట్టి నేను ఇవ్వను. ఏంటయ్యా ప్రతి విషయానికి గొడవ చేస్తున్నారు? ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చారంటే మనం అందరం ఒకటైపోవచ్చుగా. ఇదేం తప్పు కాదు సోదరా, ఇట్స్ లీగల్. లీగల్ అయితే రిసిప్ట్ ఇవ్వు, నేను డబ్బులు ఇస్తాను. లీగల్ అంటే చెప్పు, రిసిప్ట్ ఇవ్వు, నేను డబ్బు ఇస్తాను. అలా అయితే నాకు రిసిప్ట్ ఇవ్వు, నేను డబ్బులు ఇస్తాను.
ఓహో, అయితే ఎవరు ఎవరన్నమాట. సరే చూసుకుందాం. రేయ్, మనం ఎవరికి దేనికి ఇక్కడ డబ్బులు ఇవ్వకూడదు. మధు అయ్య గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరికి 5 పైసలు లంచం ఇవ్వకూడదు. దానివల్ల ఏం జరిగినా చూసుకుందాంరా. 50 ఈడీలు ఇచ్చినా కూడా చూసుకుందాంరా. ఏంటి చిన్నానా 50 ఈడి? ఎత్తడ్రా. ఎవర్రా డబ్బుకు రసీదు అడిగింది? అడిగినోడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు. అడిగిన మగాడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు. లేదా ఈ జన్మలో వాడిని గ్రౌండ్ లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను. మీకు 10 సెకండ్లే టైం. ఈశ్వరమూర్తి పేరు చెప్తే ఈ పిఆర్ఎస్ కి హడల్. అలాంటి మీ స్క్వాడ్ నుంచి 15 మంది ఇక్కడికి వచ్చారు. మీ వల్ల స్క్వాడ్ ని కంట్రోల్ చేయడం కుదురుతుందా లేదా? కుదరదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. ఇకపై నా స్క్వాడ్ లో ఎవడు నోరెత్తడు. వెళ్ళవయ్యా. ఎవరిని నిజం ఒప్పుకోవడానికి అధికారి మీకు టైం ఇచ్చారు, కానీ మీరెవరూ నిజం ఒప్పుకోలేదు. అందువల్లే ఈ ఈడీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. విజిల్ ఊదిన వెంటనే నేను పరిగెత్తండి అంటాను. నేను ఆగమని చెప్పేంత వరకు ఎవ్వరూ ఆగకూడదు. పరిగెత్తడం అంటే మామూలుగా పరిగెత్తడం కాదు, మీ బూట్స్ బటక్స్ కి తగిలేలా పరిగెత్తాలి. తప్పు చేసినా సరే ఆగినా సరే వాళ్ళ పేరు ఈ అమ్మాయి నోట్ చేస్తుంది. వాళ్ళందరికీ 1 వారం మళ్లీ ఈడీ ఇవ్వాల్సిందిగా ఏసీ ఉత్తర్వు. సరేనా? ఈడీ పార్టీ 1 పొజిషన్, స్టడీ డబుల్ మార్చ్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఏంట్రా ముసలోళ్ళ పరిగెడతావు? పరిగెత్తలేదో చేస్తావు. పరిగెత్తండి, వేగంగా పరిగెత్తండి. పరిగెత్తండి. నాకు ఈ వేగం సరిపోదు. పరిగెత్తు. ఏంట్రా పరిగెత్తడం? ఏం చెప్పాను మీకు? బూట్స్ బటక్స్ కి తగిలేలాగా ఒక్కడు కూడా పరిగెత్తడం లేదు. పరిగెత్తండి. ఈడీలో ఒక అతను చనిపోయాడు. వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అందుకనే పోలీసులను రప్పించాం. 18 మందికి గాయాలు. హాస్పిటల్లో చేర్పించాం. మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. సిట్ ఈజీ. పోలీస్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు మీరు చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా మీకు? పోలీస్ ట్రైనింగ్ లో నువ్వు సచ్చినా కూడా నీ చావుకి మేమెవరు కారణం కాదని నువ్వు చేసిన మొదటి సంతకం. అదే నీ ఫిట్నెస్, అదే నీ మొదటి అర్హత. ఒక సావు చూసి నువ్వు భయపడ్డా, ఏదైనా ఒక సిచ్యువేషన్ లో నువ్వు ఆవేశపడ్డా, యూఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. మీరు ఈ పోలీస్ ఉద్యోగానికి అర్హత లేని వాళ్ళు. రంగంలో చావటానికి ఎందుకురా భయం? రంగమేరా మనకు అమ్మ. నన్ను వదిలేస్తే నేను ఇప్పుడే ఈ గ్రౌండ్ లో చావడానికి రెడీ. ఒక్కో పోలీస్ వాడి చివరి కోరిక అదే అయి ఉండాలి. కానీ మీరేంటంటే ఇక్కడ కలవరం చేస్తున్నారు. సార్, శిక్షణ కోసమో చావు కోసమో మేము భయపడట్లేదు. ఈ గ్రౌండ్లో చనిపోయిన వ్యక్తి ఆవేశపడి చనిపోలేదు. లంచం ఇవ్వలేనని చెప్పి పరిగెడుతూ నా కళ్ల ముందే చనిపోయాడు. ప్రాణం ఇచ్చి ఈ శిక్షణను పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లంచం తీసుకోకుండా ఈ పిఆర్ఎస్ ని నడపడానికి మీ కార్యవర్గాన్ని మీరు సిద్ధం చేయండి. అయితే ఇన్నాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరగలేదు, డబ్బులు వసూలు చేయడమే జరుగుతుంది కదూ? పోయి ట్రైనింగ్ కుర్రాల దగ్గర డబ్బులు వసూలు చేసేది? మరి వాళ్ళు ఎలా మీకు రెస్పెక్ట్ ఇస్తారు? ఛే, ఇవన్నీ ఏంటో మీరు అడగరా? అదేంటన్నది విచారణ చేస్తానయ్యా. చెంచారులే. ఈ ఇష్యూ సంబంధంగా ఆ ఇన్స్పెక్టర్కి ఒక మెమో ఇచ్చి రిప్లై తీసుకోండి. రిప్లై మాత్రం సరిగ్గా రాలేదో ఐల్ టేక్ సివియర్ యాక్షన్ అగేన్స్ట్ యూ. ఇక ఏ స్క్వాడ్ లోనూ కలిసి ఉన్నవారు కలిసి ఉండొద్దు. అందరినీ చేంజ్ చేసేయండి.
ఎస్పెషలీ ఆ ఏడీస్ ని ముందు చేంజ్ చేయండి. ఎవరెవరు చెప్పిన మాట వినరో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వండి. ఎవరైనా ఆఫీసర్స్ ఇకపై డబ్బులు తీసుకున్నారని నాకు తెలిసొచ్చిందో ఎవరిని సస్పెండ్ చేయకుండా వదలను, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. అండర్స్టూడ్? స్క్వాడ్ అటెన్షన్. మీ అందరికి స్క్వాడ్లు మార్చడమైంది. రేపటి నుంచి కొత్త ఏడీఏ వస్తారు. జాగ్రత్తగా నడుచుకోండి. ఫాల్ అవుట్. Squad hug. Squad left turn. Close rest. చలమయ్య, త్వరలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫిట్టింగ్ పని చేయడానికి మనుషులెవరూ లేరు. నువ్వు ఒక పని చేయి, ఇక్కడ స్క్వాడ్ ని తీసుకువెళ్ళి ఆ పని చేయించు. సరేనయ్యా. చెత్త ఏరడానికి, టాయిలెట్లు క్లీన్ చేయడానికి, ఇంకా పిఆర్ఎస్ ని ఓడవడానికి ఈ పనులన్నీ చేయించు. సరేనయ్యా. మర్చిపోయాను, ఈ బ్యారక్స్ కి చెట్లన్నిటికీ సున్నం కొట్టించు. సరేనయ్యా. ఎందుకంటే వీటికి మీరే కరెక్ట్. మనిద్దరం డిపార్ట్మెంట్ లో ఒకేసారి జాయిన్ అయ్యాం. నేను ఇన్స్పెక్టర్ గా నీ కళ్ల ముందున్నాను, మరి నువ్వు ఇంకా హెడ్ గా అలాగే ఉన్నావు. ఈ సమస్యలకు నువ్వు ఓ కారణం అని నాకు తెలుసు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. స్క్వాడ్రన్ అడ్వాన్స్ బై ద రైట్. క్విక్ మార్చ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. బోర్డర్ రిటైర్. అబౌవ్ టర్న్. అటెన్షన్ చేయడంలో వీక్నెస్ ఉండకూడదు. స్టాంపింగ్ చాలా ముఖ్యం. స్ట్రాంగ్ గా ఉండాలి. అదే మిమ్మల్ని మంచి స్క్వాడ్ గా తీర్చిదిద్దుతుంది. అర్థమైందా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. రే, ఎంతసేపు అలా వేస్తూ ఉంటావురా? త్వరగా పూర్తి చేసుకునిరా, చాలా పనులున్నాయి. రే మురళి, కాస్త ఒళ్ళుంచి పని చేయరా. సరేలే, అది నీ వల్ల కాదు కానీ కానివ్వు. రే, ఈ చెత్త తీసి బకెట్లో వేయి. అయ్యా, ఏంటయ్యా ఇది? 4-5 రోజులుగా ఈ పని చేయమంటున్నారు. ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలి? ఫైనల్ పీరియడ్కి ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇక పైన అతను మిమ్మల్ని పరేడ్కి ఏం పిలుస్తాడరా? పరేడ్కి వెళ్లకుండా దొడ్లు కడుక్కుంటా గోళ్ళకు సొన్న వేస్తూ ఉండాలా? దీనికయ్యా కష్టపడి పనికొచ్చాం. ఆ పని కంటే ఈ పని మంచి పనే కదరా. అయ్యా, మమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు? మేమేం తప్పు చేసామయ్యా? ఏం తప్పు చేశారా? వాళ్లకు రావాల్సిన ₹1,00,000 రాబడిని పోగొట్టి ఏం తప్పు చేశామని నన్ను అడుగుతున్నావా? మాకు న్యాయం అనిపించింది, మేము అడగకూడదా? పోలీస్ అంటే ఏమిటి? నీతి, న్యాయం, ధర్మం అని బయట నిలబడి మాట్లాడతారే, అదే విధంగా లోపల కూడా మాట్లాడతారనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చి ఎవడైనా అలా మాట్లాడితే బూటుకాలతో తొక్కి చంపేస్తారు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఊరికి వదిలేశారనుకుంటున్నావా? మిమ్మల్ని బ్యాక్ స్క్వాడ్ చేయడం కోసమే ఇలా వయసు అయిపోయిన వాళ్ళను మీ టీంలో కలిపి చెత్త తీయడానికి, దొడ్లు కడగడానికి ఉపయోగించుకుంటున్నారు. అయ్యా, బ్యాక్ స్క్వాడ్ అంటే ఏంటయ్యా? మీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, మీ పరేడ్ సరిగ్గా లేదని మిమ్మల్ని ట్రైనింగ్ లో ఫెయిల్ చేస్తారు. బ్యాక్ స్క్వాడ్ అని చెప్పి మీకు ఇంకో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ కూడా ముత్తుపండుయే వస్తాడు. అందులో మీరు పాస్ అయి తీరాలి, లేదంటే అర్హత లేని వాళ్ళు అని చెప్పి ట్రైనింగ్ నుంచి బయటకు పంపేస్తారు. అయ్యా, పరేడ్ మేము బాగా చేస్తాం కదా. పరేడ్ అనేది కేవలం మీరిద్దరు మాత్రమే చేసేది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయాలి. ఇదిగో వీడు చేయగలరా? ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి. నీ కోపం ఎక్కువవుతుంది, అధికారుల మరుగుదొడ్లు కడుగు. ఉదయాన్నే కడిగానయ్యా. ఇంకోసారి కడుగు, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. ఈశ్వరమూర్తి, రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్ కోసం ఏ నోటీసు లేకుండానే కమాండెంట్ వస్తున్నారు. ఏంటి సడన్ గా? ఎప్పట్లాగే ఫైనల్ కి మీ 2 స్క్వాడ్లు సెలెక్ట్ అవ్వాలి. చూసుకోండి.
ఇలా చూడు ఆనంద్, రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్ కమాండెంట్ వస్తున్నారు. నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను. ఎలాగో మన స్క్వాడ్ని బ్యాక్ స్క్వాడ్ చేస్తారు. అలా బ్యాక్ స్క్వాడ్ చేస్తే బ్యాక్ స్క్వాడ్కి వెళ్ళొద్దు. ఎందుకని మీ నాన్నగారు ఆశపడి ఈ ఉద్యోగాన్ని నిన్ను పంపించారో అర్థం కావడం లేదు. ఉద్యోగంలో ఉన్న తండ్రిగా నేను చెబుతున్నాను, నీలాగా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండే కుర్రాళ్ళకు ఇది పనికి రాదు. వెళ్ళిపో, బయటికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని సంతోషంగా గడుపు. లేదంటే 28 ఏళ్లుగా నేను ఎంత బాధపడుతున్నానో అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు, వేసుకోకుండానే వెళ్ళిపోతావు. అయ్యా నేను వస్తానయ్యా. ఏంట్రా ఆ పెద్దాయన ఇంతగా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్తావే? ఏ మీ నాన్న చెప్తే నువ్వు వింటావా? సరే నన్ను తీసుకెళ్ళరా, నేను మాట్లాడతా. నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడే ఉండు బాబు, నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను. ఏంటయ్యా? నా పేరు రాజేంద్ర. నేను మసూద్ పక్క వీధిలో హోటల్ పెట్టుకుని ఉన్నానయ్యా. నా ఆరోగ్యం బాగాలేదు. నా వైద్యం కోసం నేను వడ్డీకి అప్పు తీసుకున్నాను. అది నేను కొన్నాళ్ళుగా కట్టలేకపోయాను. నాకు వడ్డీకి అప్పు ఇచ్చిన ఆయన ఇంకా వడ్డీ ఎక్కువ అడుగుతున్నాడయ్యా. దానికి నేను ఒప్పుకున్నాను. కాకపోతే కొంచెం టైం అడిగానయ్యా. దానికి అతను ఒప్పుకోకుండా నన్ను గొడ్డును బాధినట్టు బాధాడయ్యా. హోటల్ మూసేసి తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయాడయ్యా. మీరు ఎలాగైనా ఆయనతో మాట్లాడి నా తాళాలు నాకు ఇప్పించండి అయ్యా. మీరు చెప్పిన టైంకి నేను డబ్బుని స్టేషన్కి తీసుకొచ్చి కట్టేస్తానయ్యా. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు? నాగరాజండి అయ్యా. నేను పిలిచి విచారిస్తాను, కూర్చో. 2 రోజులు లీవ్ కావాలా? అవును సార్. నా దగ్గర డబ్బు తీసుకొని పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇస్తావరా? కంప్లైంట్ నిన్ను చాలా కొడతాను రా. ఏంట్రా పోలీసు అంటే భయం అనుకుంటున్నావా? వదలరా, నన్ను వదలవయ్యా. వదలమంటుంటే నిన్ను కూర్చో, నేను మాట్లాడుతున్నాను కదా. ఇలా చూడు, నీ హోటల్కి నేను డబ్బు ఇచ్చాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎవరి దగ్గరైనా కంప్లైంట్ ఇచ్చుకో. హోటల్ తాళాలు నా దగ్గర నుంచి ఎలా తీసుకుంటావో చూస్తాను. ఏంటి ఉదయ్ అల్లుడు, నేను చూసుకుంటారా? బావా కాస్త వాడిని బెదిరించు బావా. వదలొద్దు. నేను చూసుకుంటాను, పో. రేయ్, వాడిని సెల్లో కూర్చోబెట్టండి. ఎవరు బాబు? నాన్న ఫిర్యాదు చేయడానికి లోపలికి వెళ్ళారు. ఆ హోటల్ అతను అబ్బాయివా? అవును సార్. కౌన్సిలర్ సాహుల్ బాయ్ తెలుసా? తెలుసు సార్. వెళ్ళి తీసుకురా అతన్ని. ఈ అబ్బాయి తండ్రి నా స్నేహితుడు. పొద్దున కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు, ఇంకా ఇంటికి రాలేదంటున్నారు. ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చోపెట్టున్నారు? ఎఫ్ఐఆర్ ఏదైనా రాచారా ఏంటి? ఎఫ్ఐఆర్ ఏది వేయలేదు, తీసుకెళ్ళి బాయ్. సరే. అన్నా, రాజేంద్ర అన్నా, అన్నా లే 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 అన్న, ముందు లే లే. ఏంటి బాగా కొట్టారా మిమ్మల్ని? అన్నా ఏంటన్నా బట్ట లేకుండా ఉన్నారు? ఎవరన్నా ఈ పని చేసింది? పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పని చేస్తున్నారా? ఎవరిని అడిగి చేశారు ఇది? నాన్న 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 ఈ ఏడీస్ అందరూ ప్లీజ్ కమ్ అవుట్. మీరందరే బాగా పరేడ్ తీస్తారని నాకు తెలిసే. నాకు వాళ్ళ స్క్వాడ్ లీడర్స్ ఈ రోజు పరేడ్ తీయాలి. అందులో నుండి 2 టీములనే నేను ఫైనల్ కాంపిటీషన్ సెలెక్ట్ చేయబోతున్నాను. ఆర్పీసీ 180 ఆర్పీసీ 180 మనోజ్ నువ్వు పరేడ్ పరేడ్ చేయి. కమ్ ఆన్ ఆర్పీసీ 330
వాళ్ళని సరిగ్గా ఈ గ్రౌండ్లో అటెన్షన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్ళు ఆనందని బ్యాక్ స్క్వాట్ చేయాలంతే. అందుకే అందరి మీద పగ తీర్చుకుంటున్నారు. ఇక్కడ ఎవరెవరికి పరేడ్ చేయడం వచ్చో రాదో నాకు తెలియదు, కానీ పరేడ్ బేసిక్ అందరికీ తెలిసిన సంగతి నాకు తెలుసు. ఇక్కడ అందరికీ వయసు అయిపోయింది, జీవితాంతం పరేడ్ ఎలా చేస్తారని వెనక్కి నెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు మనకి కమాండెంట్ కి దూరం 50 అడుగులు మాత్రమే. ఈ 50 మీటర్లు మనం నడవబోయే ఈ రాచబాటే పోలీసులైన మన తలరాతల్ని మార్చబోతోంది. నేను 2 కమాండ్స్ ఇస్తాను. నన్ను నమ్మి మీరంతా రావచ్చు. వెరీ గుడ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఎవరి స్క్వాడ్ యొక్క ఏడిఐ? అతన్ని రమ్మనండి. నేనేనయ్యా. వెరీ గుడ్, స్క్వాడ్ ని బాగా ఇండివిజువల్ గా పర్ఫామ్ చేయించారు. అలాగే ఉండాలి. థ్యాంక్స్ అయ్యా. మన ఈశ్వరమూర్తి ఎక్కడ? ఏమి ఈశ్వరమూర్తి, ఎన్నిసార్లు మీరు ఈ ఫైనల్ కాంపిటీషన్ గెలుచుంటారు? 5 సార్లు గెలిచాను. ఏంటి, ఈ సంవత్సరం ఈ స్క్వాడ్ పై విన్ చేసి చూపించండి. ముత్తుపాండు అయ్యా, ఫైనల్స్ కి 2 టీంలని సెలెక్ట్ చేయండి. ఐజీ గారు వస్తారు, ఆయన రిజల్ట్ చెప్తారు. సరేనయ్యా. కుర్రోడ్ ఈసారి మీకు చాలా టఫ్ ఇస్తాడేమో సార్. దానికంటే ఈశ్వరమూర్తి స్టఫ్ ఏంటో చూడాలి. ఓకే, చూద్దామయ్యా. ఓ లెఫ్ట్ టర్న్, ఒక అబౌట్ టర్న్, వాటితో ఈ కుంటి బండిని నడిపిస్తున్నావు. ఆ మూర్ఖులకు తెలియకుండా పోవచ్చు, కానీ నాకు తెలుసు కదా. అతనికి మొదటి అటెన్షన్ చెప్పిందే నేను. ఊరికే చెప్పకూడదు గాని నువ్వు కొంచెం తెలివైన వాడివే. కానీ ఈ పోలీసులో నా కాలు కింద చెప్పులా ఉన్నావనుకో, నిన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉండేవాణ్ణి. కానీ నీ కళ్ళు నెత్తికెక్కాయి. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఈ పిఆర్ఎస్ లోంచి ఖాకీ డ్రెస్ వేసుకుని ఎలా బయటకు వెళతావో నేను చూస్తాను. ఏంటి చలమయ్య లోపలున్నారా? ఇక్కడ లేడే. సరే మేడం, ఈశ్వరి రే, నా పేరు తెలుసా నీకు? వచ్చారు, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. అదేం లేదు, ఎస్ఐ ప్రమోషన్ లిస్ట్ వచ్చింది, అందులో చలమయ్య పేరు లేదు. ఆయన చాలా బాధపడ్డారు. ఉదయం నుంచి వెతుకుతున్నాను, కనబడలేదు. నీతో పాటు ఉంటారు కదా అని వచ్చాను. ఇప్పుడిక్కడా లేరు. ఎక్కడికెళ్ళారో తెలియట్లా. సరే, వస్తా. రా ఆనంద్, రా. అయ్యా, ఎక్కువగా తాగినట్టున్నారు. బాధ ఎక్కువగా ఉంది ఆనంద్, అందుకే ఎక్కువ తాగాను. కూర్చో.
కూర్చోరా. అయ్యా, ఈ లిస్టులో కాకపోతే నెక్స్ట్ వచ్చే లిస్టులో ఉంటుంది. దానికెందుకు అంతగా బాధపడుతున్నారు? ఏ లిస్టులోనూ నా పేరు రాదురా. ఎన్నో ఏళ్లుగా రాని లిస్టు కొత్తగా వస్తుందా? మొత్తుపాండు ఉన్నాడే, వాడు చాలా మేధావి. నాకు ఏ మంచి జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఆల్ ఇండియా లెవెల్లో పరేడ్లో గోల్డ్ మెడల్ సాధించాడు. స్టేట్ లెవెల్లో నేను తీసుకుని మెడలే లేదు. ఒక స్టార్ కోసం నన్ను ఏడిపిస్తున్నారా? వీళ్ళందరికీ సెల్యూట్ చేయడం నేర్పించిందే నేను. కానీ రేపు వీళ్ల ముందు నేను సెల్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ఉద్యోగం ఎందుకు వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ 5 ఆడపిల్లలరా. అందుకే అవమానాలు తట్టుకుంటూ ఈ ఉద్యోగం చేస్తున్నాను. వాళ్ళకి ధనబలం ఉంది, కులబలం ఉంది. నీ దగ్గర నా దగ్గర ఏముంది? అందుకే చెబుతున్నాను రా, వాళ్ళని నువ్వు పగ చేసుకున్నావో నేనేమీ లేకుండా చేసేస్తారు. వాళ్ళు తలుచుకుంటేనే నీకు కోడు గుడి ఇవ్వగలరు. నేనేమి ఇవ్వగలను? నేను దండగా. రండి వెళ్దాం. నువ్వు వాళ్ళతో పగ పెట్టుకుని చెప్పు, నేను వస్తాను. చెప్పు. సరేనయ్యా, నేను వాళ్ళతో పగ చేసుకోను. జాగ్రత్త. నువ్వు నా కొడుకు లాంటి వాడివిరా. లాంటివాడేంటి, నా కొడుకువే. కానీ పరేడ్లో ఈ నాన్నకంటే నువ్వు గొప్పడివిరా. అదే నువ్వు ఒక మూమెంట్ ఇచ్చావు చూడు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఆనంద్, నేనెప్పుడు నీ మంచి కోసమే చెబుతూ ఉంటాను. నాలాగా నువ్వు హెడ్గానే ఉండిపోకూడదు. సరే. రే కాదర్ బాషా, ఇలారా. మిత్రులారా, కాంపిటీషన్ డేట్ అనౌన్స్ చేశారయ్యా. ఇది మనకు దొరికిన అద్భుతమైన ఛాన్స్. ఇక మన స్క్వాడ్కి రెస్టే లేదు. రాత్రి పగలను చూడకుండా మనం పరేడ్కి ప్రాక్టీస్ చేయాలి. ఇక అన్నీ మనకి ఆనందే. వాడు ఏం చెప్తున్నాడో అదే మనం చెయ్యాలి. అప్పుడే మనం గెలవగలం. ఇక మీదట రేపటి నుంచి గ్రౌండ్లోకి దిగి ఒక అటెన్షన్ కూడా చేయకూడదు. మన స్క్వాడ్ని ఆపి ఒక అటెన్షన్ ఇచ్చినా కూడా మన బలమేంటి బలహీనత ఏంటి అని విడివిడిగా చెప్తారు. మన బలమేంటనేది శత్రువుకు తెలియకపోవచ్చు, కానీ మన బలహీనత తెలిస్తే మాత్రం అక్కడే ఓడిపోయినట్టు. పరేడ్లో ఈశ్వరమూర్తి బలమేంటంటే తన మీద ఎవరూ గెలవలేరనే నమ్మకమే. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈశ్వరమూర్తిని ఓడించలేము. ఆయన నమ్మకమే ఆ స్క్వాడ్ నమ్మకం కూడా. ఈ పాటికి మనమంటే ఈశ్వరమూర్తికి ఒక చిన్న భయం ఏర్పడి ఉంటుంది. ఆ చిన్న భయంతోటే మనమేంటో తనకు నిరూపించాలి. ఏమావా, అతనెల్లా మావా మనల్ని చూసి భయపడతాడు? నేను చెప్పినట్టుగా రేపటి నుంచి మీరందరూ చేయండి. ఈశ్వరమూర్తి మనల్ని చూసి భయపడతాడు. ఈయన మా ఊరాయనయ్యా. ఏం జరుగుతోంది మీ స్క్వాడ్లో? ఏంటి, ఏ కుర్రాడు కూడా పరేడ్కి ప్రాక్టీస్ చేయడం లేదట? ఏవయ్యో చెప్పు అయ్యా. అయ్యా, మేము ప్రాక్టీస్ చేస్తున్నామయ్యా. నైట్ బ్యారెక్స్ లో ప్రాక్టీస్ ని ముగిస్తున్నామయ్యా. మరెందుకు పిచ్చి పట్టిన వాళ్ళలాగా అటు ఇటు పరిగెడుతున్నారు? చెప్పు. మిమ్మల్ని అయోమయంలో పడేయడానికే ఆనంద్ అలా చేయమన్నాడయ్యా.
అయ్యా లేవదు లేవదు. ఎవరు నిన్ను కొట్టింది? చలమయ్య గారు పిలిచారని వెళ్ళాను. ఆయనతో మాట్లాడి తిరిగి వస్తూ ఉంటే సడన్ గా ఒక టీం అటాక్ చేసింది. నేను కూడా నేనెవరో తెలియకుండా కొడుతున్నారని అనుకున్నాను. కానీ కొట్టిన వాళ్ళంతా కారుని గురి చేసి కొట్టారు. అప్పుడే తెలిసింది కొట్టమని చెప్పింది ఈశ్వరమూర్తి అని. ఇప్పుడే కమాండెంట్ అడిగి వెళ్ళారు. కొట్టింది ఎవరో చెప్పు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటానన్నారు. నేను చెప్పలేదయ్యా. ఎందుకు తెలుసా? ఇంతవరకు ఓటమిని చవిచూడని ఈశ్వరమూర్తి ఓటమి పాలై ఆ గ్రౌండ్ లో నిల్చున్నప్పుడు ఆ ముఖాన్ని చూడాలని ఆశగా ఉంది. అందుకేనయ్యా చెప్పలేదు. కాలుకి దెబ్బ తగిలింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండు. అయ్యా ఒక్క నిమిషం. మీరందరూ రంగంలోకి దిగే కదా గెలిచారు. నేను మాత్రం రంగంలోకి ఎందుకు దిగకూడదు అనుకుంటున్నారు? రంగంలోకి దిగకూడదని నేను అనుకునేంత పెద్దవాడివి కాదు నువ్వు. నువ్వొక మనిషివి, మీదంతా ఒక స్క్వాడ్. నాతో సమవుజ్జిగా మాట్లాడతారా? నాకు నువ్వు పోటీ అని చెప్పుకుంటున్నారు. అది నాకు చాలా అవమానంగా ఉంది. ఈ పరేడ్లో నా ముందు నిలబడ్డానికి కూడా మీకు అర్హత లేదు. మీ ముందు నిల్చోడానికి అర్హతే లేని మేము గెలిస్తే? ఇంతవరకు నన్నెవరూ ఓడించిందే లేదు. నేను ఉన్నంత వరకు ఎవరూ నన్ను గెలిచే అవకాశమే లేదు. మిమ్మల్ని గెలిస్తే మిగతా వాళ్ళని చంపడానికి ఒక పెరేడ్ అంటూ తీసుకుంటారు కదా, అది ఇకపై గ్రౌండ్లోకి దిగి బతికినంత కాలం ఆ పెరేడ్ ని చేయడానికి వీల్లేదు. మేము ఓడిపోతే మీరు మొదటి రోజు చెప్పినట్టుగా నేను జీవితాంతం వేసుకోవాలని ఆశపడ్డ ఖాకీ చొక్కాని వదిలేసి వెళ్ళిపోతాను. పందానికి సిద్ధమా మిస్టర్ ఈశ్వరమూర్తి? ఇలాంటి చిల్లర పందాలకు నేను రాకూడదు. కానీ నువ్వు ఖాకీ చొక్కాను వదిలేస్తానన్నావుగా, నేనొస్తా. ఓడిన తర్వాతేరా సింహం. ఓడితే నువ్వు చొక్కావు తీసేస్తావుగా, నేను తీసేస్తాను. రా. ఏంటానంద, నువ్వు ఎంతో తెలివైన వాడు అనుకుంటే ఇలా అనేసావు. కాంపిటీషన్లో ఈశ్వరమూర్తి పరేడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? పోటీలో ఓడిపోయినా పోలీస్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని పోగొట్టుకుని అతనితోనే పందెం కట్టి నిలబడ్డావురా. అయ్యా, కళ్ల ముందు జరుగుతున్న తప్పుని ఇదేంటి అని అడగకుండా కాకి చొక్కా వేసుకుని ఓ సాధారణ పోలీసులా ఇక్కడి నుంచి వెళ్లలేను. ఇకపై ఇంకొక చిన్నాన్న చావకూడదు, ఇంకొకడు బిల్డింగ్ పైనుంచి దూకకూడదు, శిక్షణకు భయపడి ఇక్కడి నుంచి ఎవడు పారిపోకూడదు. ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్పించాల్సిన ఈ శిక్షణ కార్యాలయంలో పోటీ కోసం మాత్రమే శిక్షణ ఇస్తున్న ఈ అధికారుల్ని నేను అడుగుతాను. ఆ అధికారులకి కొమ్ము కాస్తున్న ఈశ్వరమూర్తి గెలుపుని నేను అడ్డుకుంటాను. అందుకు మా అందరికి లభించిన అవకాశం ఈ పోటీ. నన్ను మాత్రమే నమ్ముకుని నేను ఈ పందెం కాయలేదు. నా ముందు నా తండ్రి చలమయ్య ఉన్నాడనే ధైర్యంతోనే నేను ఈ పందెం కట్టాను. 150 ఏళ్లుగా చొక్కా కూడా మార్చలేని డిపార్ట్మెంట్ని నువ్వు మార్చాలనుకుంటున్నావు. అందులో నాకు నమ్మకం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రౌండ్లో పరేడు కాంపిటీషన్ అంటూ దిక్కూడదని వైరాగ్యంతో ఉన్నాను. ఒకసారి సరిగ్గా చేస్తున్నాడు, ఒకసారి తప్పుగా చేస్తున్నాడు. ఆనందని వాడు ఓడించేస్తాడు. వాడేమో కాలుకి గాయమై పడున్నాడు. ఎప్పట్లాగానే ఈశ్వరమూర్తినే గెలవని మీరు వాడితో చెప్పండి అన్నా. ఏమమ్మా, ఈశ్వరమూర్తిని ఎలా ఓడించాలో ఆలోచిస్తున్నారా? అవును మామా, ఈశ్వరమూర్తిని ఎలాగైనా గెలవాలి. మన చిన్నాన్ని పరిగెత్తించి చంపాడుగా. కానీ నన్ను పెట్టుకుని మీరెలా గెలుస్తారు? నేను ఆ రోజే వెళ్తానన్నాను. ఆనందేరా ఉండమని చెప్పాడు. ఈ రోజు నా వల్లే వాడు ఓడిపోతున్నాడు. ఈ ఒంటితో నేనెలారా పరేడ్ చేస్తాను? నువ్వు ముత్తుపాండిని కొట్టిన దాన్ని బట్టి మేము నీ జీవితాంతం ఈ యూనిఫామ్ వేయనకుండా చేయగలం. కానీ ముత్తుపాండు వద్దంటున్నాడయ్యా. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆయనే వాపస్ తీసుకుంటానంటున్నాడు. వదిలేండి అయ్యా, అది పాత విషయం. నేను ఎప్పుడో మర్చిపోయాను. చలమయ్య నా మిత్రుడు. మేమిద్దరం ఒకే బ్యాచ్. ఆనంద్, ఇంకా నిద్రపోలేదా?
లేదు మావా, నిద్ర రాలేదు. నాకు నిద్ర రావట్లేదు ఆనంద్. నేను ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. నీకోటి చెప్పాలనుకున్నాను ఆనంద్. చెప్పు మావా. అది కాదు ఆనంద్, మన పెరేడ్ కాంపిటీషన్లో మురళీ కాలికి దెబ్బ తగిలిందని బయట కూర్చోపెట్టదామా? ఈశ్వరమూర్తి దగ్గర మనం ఓడిపోకూడదని ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడిన వాడు మనల్ని ఓడిస్తాడా? తప్పకుండా వాడు పెరేడ్ బాగా చేస్తాడు. వాడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆనందు, నువ్వు ఒక్కడివే నన్ను ఎంతగా నమ్ముతున్నావు. మా అమ్మకు కూడా నేనంటే నమ్మకం లేదురా. నేను పెరేడ్ సరిగ్గా చేస్తున్నానో తప్పుగా చేస్తున్నానో ఆ విషయం పక్కన పెట్టు. ఈ మురళి బంటోడు పరిగెత్తలేడు. వాడుంటే మనం ఓడిపోతామని మన టీంలో ఒక్కడు అనుకున్నా మనం ఓడిపోతాం మామ. ఆ విధంగా మనం ఓడిపోకూడదు. నేను చిన్నప్పటి నుంచి సరిగ్గా ఏం పని చేయలేదురా. నేనే అంటున్నాను కదా, నేను ఉంటే మన టీం గెలవలేదురా. కావాలంటే నీ కాలు పట్టుకుంటాను. పరేడ్లో నేను దయచేసి బయట ఉంచరా మామ. నువ్వు ఈశ్వరమూర్తిని ఓడించి ఆ కాకి చొక్కాని నువ్వు వేసుకుంటే నేను వేసుకుంటానురా. నువ్వు తీసేస్తే నేను కూడా తీసేస్తాను మామ. తీసుకో చలమయ్యా. వద్దయ్యా. కాల్చవయ్యా. వద్దయ్యా, నేను చెప్పేది కాల్చవయ్యా, పర్వాలేదు. అది కాదు, ఎంతైనా నా పై అధికారివి. నీ ఎదురుగా నేను సిగరెట్ తాగడం మర్యాద కాదు. చలమయ్య, నేను ఏసీతో మాట్లాడాను. సరే. కమాండెంట్తో మాట్లాడి ఈ పిఆర్ఎస్ అవ్వగానే నీ పిఆర్ క్యాన్సిల్ చేసి నేను ఏసీగా చేస్తాను. చాలా థ్యాంక్స్ అయ్యా. కానీ నువ్వు నాకు చిన్న సాయం చెయ్యాలి. ఏం చేయాలో చెప్పయ్యా. ఆ కుర్రాళ్ళని ఈ పోటీలో ఓడించాలి. ఈశ్వరమూర్తికి నీకు పోటీ అయితే నేను మధ్యలో వచ్చేవాడిని కాను. కానీ ఈ పోటీ ఆ కుర్రాళ్లకు నాకు మధ్య. నేను నా కోసం చెప్పడం లేదు, రేపు అధికారి కాబోతున్న నీతో కలిపి చెప్తున్నాను. రేపు నువ్వు అధికారిగా కూడా రావచ్చు. ఈశ్వరమూర్తి గెలుస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే అతను నా శిష్యుడు. కానీ నువ్వు పెరేడ్లో నాకే గురువు. ఇక్కడ సమస్య చూసారుగా. ఇదంతా అవసరమా మీకు? చలమయ్య, నీకు 5 ఆడపిల్లలున్నారు. రేపు అధికారి కాబోతున్నావు, మాతో ఎందుకు పగబెట్టుకుంటావు? ఇలా చూడు, ఒక మంచి స్నేహితుడుగా నీకు అవకాశం ఇస్తున్నాను. నేను చెప్పింది మాత్రం చెయ్యి. పోలీసుల్లో సింహం, పులి, నక్క, కుక్క లాంటి అన్ని రకాల ముసుగులు మన చేతికిస్తారు. ఇందులో ఏ చోట్లో ఏ ముసుగు వేసుకోవాలో తెలిసేలోగానే మన పోలీస్ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు నీ ముందు వేసుకోవడానికి నాకు ముసుగునిచ్చారు, అదే వేసుకోబోతున్నాను. కానీ నా కులదైవం ఆ శివయ్యను ఒకటే అడుగుతున్నాను. అయ్యా, ఎన్ని జన్మలెత్తినా సరే దయచేసి ఈ కాకి చొక్కాని మాత్రం నాకు ఇవ్వకయ్యా అని. నన్ను క్షమించు ఆనంద్. మురళి, నిన్ను ఎప్పుడైనా లోపలికి పిలవచ్చురా బావా. పిలిచారనుకో, కుడికాలతో ఎలాగలాగా కుంటుకుంటూ వచ్చేరా. అర్థమైందా బావా? ఈ పోటీ నీ చేతిలోనే ఉందిరా. మావా, ఈ డ్రెస్ లో నిన్ను చూడడానికి అంత సంతోషంగా ఉందిరా. యూనిఫామ్ ఖచ్చితంగా సరిపోయిందిరా. అలాగా. సూపర్ రా మావా. సూపర్ గా ఉన్నా. ఆనంద్, చిన్నాన్న పిల్లలందరూ వచ్చారట, ఏదో సెటిల్మెంట్ ఇస్తున్నారట. నేను వెళ్ళి పిల్లలు తీసుకొస్తాను. రే ఆగరా, చిన్నాన్న పిల్లల్ని ఇప్పుడు తీసుకురావద్దు. మనం ఈశ్వరమూర్తిని గెలిచిన తర్వాత అప్పుడు తీసుకొద్దాం. నువ్వేమంటావు? ఇప్పుడు కూడా ఒక అవకాశం ఉంది మావా. ఈ పోటీలోనే దిగద్దు మావా. మావా, ఈ డ్రెస్ వేసుకోవడానికి ఎన్నాళ్ళుగానో కలకన్నావు. మీ నాన్న అసలు పందెంలో పెట్టకరా, పోటీకి వెళ్ళొద్దు. Left, right, left. Squad, one. Advance, right, done. అయ్యా, మురళిని మాత్రం బయట నుంచోబెట్టాను, కాలుకు దెబ్బ తగిలిందని.
మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. Squad, order arms. Squad, stand at ease. Welcome, sir. Please come. అయ్యా, స్క్వాడ్ నెంబర్ 10 అయ్యా. అందులో ఒకరి కాలికి దెబ్బ తగిలింది. బ్యాలెన్స్ 26 మందే ఉన్నారు. అయ్యా, స్క్వాడ్ నెంబర్ 1 అయ్యా, 100% ప్రెసెంట్. తర్వాత ఓ చిన్న రిక్వెస్ట్ అయ్యా. కాంపిటీషన్లో వీళ్ళు ఈవెంట్ ఫైల్ ని పరేడ్ చేయబోతున్నారు. ఈవెంట్ ఫైల్లో పరేడ్ చేయకూడదన్నది రూల్ అయ్యా. ఓ అవును కదూ. అది కాదయ్యా, అతనికి హఠాత్తుగా కాలికి దెబ్బ తగిలింది, అందుకేనయ్యా. లేదయ్యా, ఆ కుర్రాడికి పరేడ్ తెలీదు, అందుకే బయట ఉంచారు. అది కాదయ్యా, అతను పరేడ్ బాగానే చేస్తాడు, కానీ కాలికి దెబ్బ తగిలినందువల్లే. ఒక్క నిమిషం, ఆ అబ్బాయి ఎవరు? 130 మురళి, 130 మురళి, ఎక్కడున్నా గ్రౌండ్ లోపలికి రావాలి. 130 మురళి. నీకోసమే తిను. బాగుందా? రే మురళి, మురళి, అక్కడ మైక్ లో నీ పేరు పిలుస్తుంటే ఇక్కడేం చేస్తున్నావురా? ఎక్కడ? గ్రౌండ్ లో కిందకి దిప్పి వెళ్ళరా. వెళ్ళరా మురళి, త్వరగా వెళ్ళు. రే, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి. తొక్కండి, తొక్కండి, అరే తొక్కండి, తొక్కండి, తొక్కండి. ఏంటయ్యా, కాలికి దెబ్బ తగిలిందని చెప్పావు, గుర్రంలా పరిగెడుతున్నాడు. రే, అయ్యగారికి చేయరా. నీ కాలికి దెబ్బ తగిలిందని చెప్పారు. అవునయ్యా, కాలికి దెబ్బ తగిలింది, మర్చిపోయాను, క్షమించండి. మర్చిపోయావా? అలా నేను చెప్పమన్నాడా? ఇద్దరు చొక్కలు తీసేస్తా. వెళ్ళి నించమ్మనండి వీడిని. వెళ్ళి నిలబడు, వెళ్ళు. ముందు నువ్వు చెయ్యి, ఏం చేస్తావో చూస్తా. సారీ మిత్రమా, మర్చిపోయాను. Squad, order arms. 1, 2, 3, 1, 2, 3, 1. నేను నా కోసం చెప్పడం, రేపు అధికారి కాబోతున్న నీతో కలిపి చెబుతున్నా. ఇంకో చిన్న చావు. ఏ ఒక్కడు కూడా బిల్డింగ్ మరించి దూకకూడదు. శిక్షణకు భయపడి ఎక్కడి నుంచి ఎవడు పారిపోకూడదు. ఈ బీఆర్ఎస్ అవ్వగానే నీ బీఆర్ క్యాన్సిల్ చేసి నిన్ను ఏసీ చేస్తాను. నన్ను మాత్రమే నమ్మి నేను ఈ పందాన్ని కట్టలేదు. నా ముందు నా తండ్రి చలమయ్య ఉన్నాడనే ధైర్యంతోనే ఈ పందెం కట్టాను. Parade! Attention! Parade! Slope arms! Move to the left and trees! Left turn! Quick march! Left, right, left! Left, right, left! Left, right, left! Left, right, left! Right feet! Left, right, left! Left, right, left! Right feet! Left, right, left! Left, right, left! Left, right, left! Right feet! Left, right, left! Increase about half! Left, right, left! Left, right, left! Left, right, left! Left, right, left! About half!
Attention! Squad, slow pass. Squadron advance by the right, quick march. Left, right, left. Squadron retire, about turn. Left, left, right, left. Move to the left in 3, left turn. In 3, about turn. Left, 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 right, left. In 3, about turn. Left, right, left, right, left, right. Advance, left turn. Form squad. Left, right, left, left, right, left, right. About turn. Left, 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 right, left, left turn. Left, left, right, left. About turn. Left, right. రే మామ నిజం చెప్పు ఎలా గెలిచారా? వీళ్ళని పెట్టుకుని ఎలా గెలిచావురా? ఈశ్వరమూర్తి అయ్య మాత్రం తనని నమ్మి ఈ గ్రౌండ్లోకి దిగుంటే ఆయన స్క్వాడ్ ముందు మన స్క్వాడ్ ఎందుకు పనికిరాదు. ఆయన మనస్ఫూర్తిగా మురళిని నమ్మాడు. నేను మురళియే మనల్ని గెలిపిస్తాడనుకున్నాను. అన్ని రూల్స్ నాకు తెలిసినా కూడా మురళిని బయట నించోబెట్టింది ఆయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ రాకుండా చివరి వరకు మురళిని పూర్తిగా నమ్మాలని. మా అందరికంటే మురళినే పెరెడ్ చాలా బాగా చేస్తాడు. కానీ వీడి దగ్గర ఉన్న సమస్య ఏంటంటే రైట్ టర్న్ చెప్పినప్పుడు వీడు తిరగనే లేదు. ఇదే నేను చలమయ్య గారితోనూ చెప్పాను. ఆయన కూడా రైట్ టర్న్ తప్పించి మిగిలిన కమాండ్లని మళ్లీ మళ్లీ చెప్తూ మా స్క్వాడ్ ని గెలిచేలా చేశారు. ఆ సింహాన్ని ఓడించడానికి నేను చివరిగా విసిరిన ఈట ఈ మురళి. సూపర్ మావా, మాతో కూడా చెప్పలేదు, అదర కొట్టేశావురా. ఏంటో అలా చూస్తున్నావు? నువ్వు పోలీస్ అయ్యావు, పోరా. నిన్ను ఓడించాలనే రా ఈ గ్రౌండ్లో అడుగు పెట్టాను. కానీ నీ మొహం చూస్తే నాకు ఓడించాలనిపించలేదు. నీ జీవితానికి ముందు నేను పెట్టుకోబోయే స్టార్ గొప్పగా అనిపించలేదు. అందుకే నిన్ను గెలిపించాను. అయ్యా, మనం గెలిచాం. మనం గెలిచాం, కానీ మనకు మెడల్ ఇస్తారా? A very good evening to one and all. కొన్ని చిన్న సమస్యల తప్ప ఈ ట్రైనింగ్ చాలా బాగా జరిగింది. అదేలాగా మీరు వెళ్ళే ప్లేస్లో కూడా బాగా వర్క్ చేయాలని నా యొక్క బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ తో మెడల్ తీసుకోబోయేవారు స్క్వాడ్ నెంబర్ 1 ఏడిఐ ఈశ్వరమూర్తి. ఈశ్వరమూర్తి, కమ్ ఆన్ స్టేజ్. రండి ఈశ్వరమూర్తి. మావా, మనమేరా గెలిచాము, వాళ్ళు మెడల్ మార్చేస్తున్నారా మావా? వాళ్ళు గ్రౌండ్ లోనే ఫౌల్ చేస్తున్నారు మావా. రే ఆనందం, దీన్ని ఇలాగే వదిలేకూడదురా. వదరా, వెళ్ళి అడుగుదాం. వెళ్ళు మావా, నువ్వే అడగాలి వెళ్ళి. వాళ్ళు ఎలా ఇస్తున్నారు మావా? ఈ కుర్రాళ్ళకి ఎలా మెడల్స్ ఇవ్వమంటారు? మీరు జరిపింది పోటీలు, అందులో వాళ్ళు గెలిచారు, ఇచ్చి తీరాలి సార్. ఇలా చూడండి మధు సార్, పోలీసులకు అంత సులువుగా ఇవ్వకూడదు. మేము నిర్ణయించుకున్నాం ఈశ్వరమూర్తికే మెడల్ ఇవ్వాలని. సార్, అదెలా సార్ మీరే నిర్ణయం తీసుకుంటారు? ఈ పిఆర్ఎస్ స్వయంగా నిర్ణయం తీసుకోలేదా? ఇక్కడ మంచి చెడు లేదా? మధు, ఇక్కడున్న వాళ్ళందరినీ అడిగే నిర్ణయం తీసుకున్నాం. కావాలంటే వీళ్ళని అడిగి చూడు. సార్, కుర్రాళ్ళు సార్ ఏదైనా సాధించాలని పట్టుదలతో గెలిచారు సార్. వాళ్ళకి విజయాన్నిచ్చి ఉత్సాహపరచండి సార్. కొత్తగా పోలీసు ఉద్యోగానికి వచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకండి సార్, ప్లీజ్ సార్. ఎవరు మది కుర్రాలు? ఏదో అధికారులు తప్పు చేస్తున్నారు, నిర్వహణం బాగలేదని నేను వాళ్ళని తిట్టిండొచ్చు. అందుకని ఈశ్వరమూర్తి ఓడిపోయారని అనౌన్స్ చేస్తానని మీరెలా అనుకున్నారు? ఈశ్వరమూర్తి నా కొడుకు పోటీపడి అందులో నా కొడుకే గెలిచినా కూడా నేను ఈశ్వరమూర్తినే గెలిపిస్తాను. ఎందుకంటే ఈశ్వరమూర్తి అనేది ఒక్క మనిషి కాదు, ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. మేమంతా కలిస్తేనే ఈశ్వరమూర్తి, అందులో నువ్వు కూడా ఒకటివి. అర్థమైందా?
మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి తమ్ముడు? అయ్యా, ఇది మా నాన్నగారి చివరి కోరిక. ఈ కాకి చొక్కా వేసుకుని ఒక నిజాయితీపరుడైన పోలీసుగా ఉద్యోగం చేయాలని. అందుకేనయ్యా నేను చచ్చినా పర్వాలేదని కాకి చొక్కా వేసుకుని నిల్చున్నాను. కానీ పోలీసుల్లో నీతి, నిజాయితీ, కృషి, పట్టుదల, ప్రతిభ వీటికే ఇక్కడ పని లేకపోతే నేను మాత్రం ఇక్కడ నుండి ఏం చేయగలనయ్యా? వద్దయ్యా, నేను వెళ్తాను. నన్ను వదిలేయండి. ఇలా చూడు తమ్ముడు, ఈ సిస్టమ్ ఉందిగా, ఇది మూర్ఖపు తెల్లదొరలకు, అవినీతి రాజకీయ నాయకులకు పుట్టిన బిడ్డరా. ఇక్కడ నిజాయితీగా ఉండాలనుకున్న వాడే కష్టపడతాడు. దీన్ని మార్చాలి. మనం మార్చకుండా ఎవరొచ్చి మారుస్తారు? ప్రజల్ని ప్రేమించే నువ్వు బయటికెళ్ళేం చేస్తావు? సిస్టానికి వ్యతిరేకంగా పోరాడతావా, లేదా రోడ్డు మీద ధర్నా చేస్తావా? అధికారం లేని ఆలోచన నిన్ను కాల్చేస్తుంది. అధికారం బలమైంది, ఆ అధికారాన్ని దక్కించుకోవాలి. చట్టం రాసిన డాక్టర్ అంబేద్కర్ చెప్పింది. ఇక్కడ సిస్టమే నీకు వ్యతిరేకమైంది. ఆ సిస్టంలో అధికారాన్ని దక్కించుకోవడానికి కావలసిన అన్ని తలుపులు నీకోసం తెరిచాను. అధికారాన్ని దక్కించుకొని సిస్టమ్ని సరిచేసుకోండి. సిస్టమ్ని సరిచేయడానికే మనం అధికారాన్ని దక్కించుకోవాలి. మీరు పోటీలో చూపించిన వేగాన్ని ఉద్యోగంలో చూపిస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గాను లేదా ఒక ఏపీఎస్ ఆఫీసర్ గాను అధికారంతో ప్రజలకు సేవ చేయొచ్చు. లేదా ఈ మెడల్ కావాలి అది ఇది అని ఆశ ఉంటే ఈశ్వరమూర్తిలో ఒక సిస్టంలో ఉండే పోలీసుగా ఉండగలమే తప్ప ఎప్పటికీ ప్రజల పోలీసుగా ఉండలేము. ప్రజలకు ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించే మొదటి వ్యక్తి పోలీసే. మీలాంటి ప్రజల్ని ప్రేమించే నిజాయితీ గల యువకులు ఉంటేనే వాళ్ల సమస్యల్ని న్యాయంగా పరిష్కరించగలము. అందుకే చెప్తున్నాను, మీరందరూ కాకి చొక్కా వేసుకోవాలి. ఆనందు, మనకంటూ ఏదన్నా కష్టం వస్తే అక్కడికేగా వెళ్ళి నిలబడుతున్నాం. అక్కడ మనకంటూ ఒక పోలీస్ అయిన ఉండుంటే మన సమస్య ఏమిటో తెలుసుకుని మనకి న్యాయం చేసుండేవాడు కదయ్యా. అయ్యా, నాది ఒకే ఒక ఆశ. చెప్పు. మిమ్మల్ని ఒక్కసారి కౌగిలించుకోవచ్చా? ప్రజల కోసం సేవ చేసి మిమ్మల్ని నేనేరా కౌగిలించుకోవాలి. భారతదేశపు పౌరుణ్ణైన నేను, కాకి చొక్కా వేసుకుని విధులు నిర్వహించబోయే ఆనందనే నేను, పోలీస్ శాఖ పట్ల ఎంతో కృతజ్ఞతతో, నిజాయితీతో, సత్యంతో, మానవత్వంతో, కులమత భేదాలు లేకుండా పోలీసు శాఖ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ ఉంటానని, చట్టం యొక్క నియమ నిబంధనల్ని పాటిస్తానని, కర్తవ్య నిర్వహణలో ఎవరి కోసం మీరబోనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై ఆంధ్ర, జై హింద్.